ఇంకొక ఆయనేమో తాడిపత్రి చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే. అండ్ ఆల్సో అసెంబ్లీకి వచ్చేసి అధ్యక్ష అనేటువంటి కోరిక ఉంది అని చెప్పేసి వీళ్ళిద్దరు ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంది. కానీ వీళ్ళిద్దరి అసెంబ్లీ అభ్యర్థిత్వం కూడా, ఎమ్మెల్యే క్యాండిడేచర్ కూడా వీళ్ళిద్దరిది కూడా సంశయంలో పడేసేలా చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సో లాస్ట్ టైం ఫస్ట్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారో, ఆ తర్వాత జరిగినటువంటి సెషన్స్కి వచ్చే సంతకం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మా అభివృద్ధి గురించి మేము చర్చిస్తాం, అలాగే మీ అరాచకాల గురించి మేము ఆధారాలు బయట పెడతాం, అండ్ మీరేమైనా అభివృద్ధి చేసి ఉంటే తీసుకురండి చర్చిద్దాం, మేమేమైనా అరాచకాలు తీసుకుంటే సాక్ష్యాలు చూపెట్టండి అని అర్థం వచ్చేటట్లుగా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. 11 మంది దమ్ముంటే శాసనసభకు రావడానికి సిద్ధమా అని. కానీ ఎవరూ స్పందించలేదు. కానీ ఒక 10 నిమిషాల క్రితమే ఎవడైతే సకల శాఖ మంత్రిగా వ్యవహరించాడో ఆ సకల శాఖ మంత్రి మీడియా ముందుకు వచ్చాడు. మళ్ళీ 10 నిమిషాల క్రితమే, మన డిబేట్కి రాబోయే 10 నిమిషాల క్రితమే నేను ఎందుకో ఆ దిక్కుమాలిన ఛానల్ పెడితే అదే వస్తుంది. అయితే మనం ఎవరు స్పందించాలి సార్? ఇప్పుడు ఆ 11 మందిలో ఎవరో ఒకళ్ళు వచ్చేసి స్పందించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన ఏమంటాడంటే, నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ఏంటి, దమ్ముంటే మీరు అసెంబ్లీకి రాండి అని అన్నారు. ఈయన అంటాడు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు అంటాడు. అసలు ఏమన్నా బుద్ధి ఉందా, తెలుసా? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కాదు, ప్రజలు మీకు అది ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. సుప్రీంకోర్టు కూడా పోతుంది కదా ప్రతిపక్ష హోదా కావాలి అని, వాళ్ళు కూడా సాక్షి పెట్టి కొట్టారు కదా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? దమ్ముంటే మీరు అసెంబ్లీకి రండి, మీరు సిద్ధమా అని చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఈయన ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామంటున్నాడు. అసలు ఈయన ఎవరు సార్ చెప్పడానికి? ఆ 11 మందిలో గెలిచిన 11 మందిలో ఎవరో ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే అన్న వచ్చి మాట్లాడాలా, నువ్వు నాకేదో ఒకటి చేయి నేను అసెంబ్లీకి వస్తాననేసి. వాళ్ళు ఎవరూ మాట్లాడరు. ఈయన ఒకడు ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రుణపడి ఉండాలి వాస్తవంగా. ఎందుకంటే ఈ వ్యక్తి గనక లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంత పతాక స్థాయికి దిగిపోయేవాడు కాదు. ఈయన ఇచ్చినటువంటి కుళ్ళు సలహాలు, ఈయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లు, ఈయన చేసినటువంటి ఘనకార్యాల వల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి వెళ్ళిపోయింది. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పరోక్షంగా సహకరించారు. సో ఈ రోజు కూడా వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి దీని గురించి మాట్లాడుతున్నాడంటే ఇంక అందులో మగాడు లేడా ఏంటి? ఇంకా ప్రతిపక్ష హోదా ఇస్తే దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలట. మేము చెప్పాం, కాదండి, దమ్ముంటే ఇస్తారా? వాళ్ళు అభివృద్ధి చేసి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళి ఉంటే ప్రజలు ఇచ్చేవారు. దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటా ఉన్నారు. వారికి తెలీదా? వారి పార్టీ అధినేతే కదా గతంలో అసెంబ్లీలో ఉండి మీకు 23 మంది ఉన్నారు, నలుగురిని మేము ఇటు సైడ్ తీసుకుంటే మీకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కదా. ఒకసారి వారి ఛానల్లో కూడా వచ్చింది కదా, వేసుకొని చూడొచ్చు కదా. ఇంకోటి కూడా ఇక్కడ మనం చర్చించుకోవాలండి. ఇప్పుడు గులకరాయి గురించి మాట్లాడొచ్చు, బాబాయ్ హత్య గురించి మాట్లాడొచ్చు, అలాగే మీరు చేసినటువంటి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడొచ్చు, అన్నింటి గురించి మాట్లాడొచ్చు. అదే విధంగా ఈ నెలలో ఆగస్టు నెలలో మేము తెచ్చిన పెట్టుబడులు మొత్తం 15 నెలల్లో కాకుండా ఆగస్టు నెలలో చూసుకుంటే 560 కోట్ల రూపాయల పెట్టుబడి కుప్పంకి తెచ్చాం. 55,000 కోట్ల రూపాయలతోటి గూగుల్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెడతా ఉంది. వీటి గురించి మేము చర్చిస్తాం, ఆధారాలు చూపిస్తాం, రాండి అసెంబ్లీకి. అలాగే మీరేదైనా అభివృద్ధి చేసి ఉంటే చర్చిద్దాం డెఫినెట్లీ, వాటి గురించి కూడా రాండి అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి దమ్ము గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకెప్పుడు సార్ వీళ్ళు రియల్ పొలిటికల్ పార్టీ లాగా ఎదిగేది? ఇంకా వీళ్ళతో రాజకీయం చేయడానికి వాస్తవంగా సిగ్గేస్తా ఉంది. దేనికైనా కానీ సమౌజ్యం ఉండాలా. ఇంకా కేఏ పాల్ గారి పార్టీ ప్రజాశాంతి పార్టీ దట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ వైఎస్ఆర్సీపీ. ఈరోజు ఆయన కానీ ఒకడే గెలుచుంటే 175 స్థానాలు పోటీ చేసి ఆయన ఒకటే గెలుచుంటే ఆయన వచ్చేవాడు అసెంబ్లీకి. మరి ఈ మనిషి 11 స్థానాలు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అంటాడు. అయితే ఇప్పుడు అనర్హత వేటు పడుతుంది అని అంటే మాత్రం పరిగెత్తుకుంటా 11 మంది అసెంబ్లీకి వస్తారు డెఫినెట్లీ. అదే ఆ ఒక్కరోజు సంతకం పెట్టి వెళ్తున్నారని స్పీకర్ గారు కూడా చెప్పారు కదా. కనీసం కనపడకుండానే సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు కదా. దొంగచాటుగా సంతకాలు పెట్టేళ్ళారు సార్. పోయినసారి కూడా మీడియాకు కూడా కనపడకుండా బ్యాక్ డోర్ లో నుంచి వచ్చి సంతకాలు పెట్టేళ్ళారు. మీకు గుర్తుండే ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారాలప్పుడు వచ్చేటప్పుడు ఆయన్ని గేట్ 1 నుండి పంపించలేదని చెప్పేసి
మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అని చెప్పి గట్టిగా అరిశాడు. మరి సంతకాలు చేయాల్సినప్పుడు ఎందుకంటే గేట్ 4 నుండి వెనకాల నుండి వచ్చి రావాల్సిన కర్మ ఏంటి? మళ్ళీ ముందు నుండి వచ్చి మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో నేను చించుతాను పోస్తాను అనొచ్చు కదా. అవేం అనకుండా బ్యాక్ డోర్ నుంచి వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయినటువంటి. ఎందుకు ఆ రోజు ప్రభుత్వం నేరుగానే అనుమతించారు కదా, అనుమతించమని చెప్పారు, అట్లనే అనుమతించారు కూడా. అవునండి, ఏ ప్రోటోకాల్ అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి ఏమి లీడర్ ఆఫ్ ద పొజిషన్ ఏం లేదు కదా. ఒక 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడు మాత్రమే. సరే, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తా ఉన్నాం. గతంలో మా చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తీసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి, కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాం. కానీ ఇక్కడ ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయనకు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తానే ఉన్నాం. అయినా కానీ దొంగచాటుగా వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతే ఏం చేయాలా? ఇక అసెంబ్లీకి రండి అంటే దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అంటా ఉన్నారు.